ప్రారంభిస్తున్నారు. ముందు గణపతి పూజ మనం ప్రారంభిస్తున్నామండి. నైనా ఋషి గారు ప్రారంభించండి మీరు. ఓం గణపతిం హవామహే కవిం కవీనామోమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదారస్కృణ్వన్నోతిభిస్సేదసాదనం తరుణో దేవీ సరస్వదేవాజయభిర్వాజనేపతే దేనామ విక్రియవతో శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మయగ్రీవోపాస్మహే స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మమాగ్నేవర్చో విహవేశ్వస్వయంద్రేందానాస్పరమం విజేమ మహ్యన్నమందాం ప్రజలస్వస్వయాధ్యక్షేణ ప్రజలాయేమ మమ దేవావిహవే సంసర్వైంద్రావంతో భరతో విశ్వరక్తే మమ అంతరిక్షవర్గోపవస్తమఖ్యం వాదపవదాంకామే అస్మిన్ మయ దేవాద్రవిడమాయలందాం మయ్యాసేరస్తమయ దేవోదే దేవ్యాహోదారావృగంధపూర్ణేణ స్థాస్యామధుర్వాచువైరాः మహ్యం జగంతమయాని అవ్యాకోడः సత్యామనసో మేऽस्तु तेनो मानिकां विश्वे देवासो अनिमोदयामि देवी विश्वे देवासे हवीरयत्तु महात्महे प्रजयावादनो भर्वादावत्युदरेजो मराजन्न अग्निर्मङ्गं प्रदरदं भरस्तारदब्दो गोपाः परिवाहिनस्त्वं प्रत्यङ्कायं जगतः पुरस्ते मैषां चित्तं प्रबुधा विनेशतो धाता धातॄणां भवनस्ते प्रदेवगोसविदारमवाद्याः देवापान् यथाद गुरुव्यजानो वैरश्चर्मयमोदस्मिनः वे पुरोदपरक्ष तनः प्रजाये हर्यस्वपणयेन्द्रमानोरीर्षोमापराधाः येन सवत्रा अवते भवन्दिन्द्राग्निभ्यामवादामहेतान् वसवरुद्रादित्यावपरस्मितं मोक्तं चेत्तारपतिराजमक्रन्न सर्वाञ्जलिन्द्रप्रभुतो हवामहेयो गोयुद्धनजिरश्वदित्यः इमन्नो यज्ञं वेवेदस्वास्य कुर्मो हरिवो वेदनं त्वा देवीं वागवरेन्द्रदेवास्तां विश्वरूपाः पदवो वदन्ति सारो मन्त्रेशवोर्जन्दुहाराधेनुर्वाकस्मानुपरुष्टुतैतो अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यं दानुकूलिताफलसिद्धिरस्तु అమ్మా అందరూ కూడా దీపారాధన చేశారా అమ్మా? చేస్తారు. అందరూ కూడా అక్షతలు తీసుకొని ఒకసారి అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకొని అందరూ కూడా దీపారాధన చెయ్యండి. దీప్యస్రారవేదో భక్తన్నరధర్మమాభసోగశ్చవక్షమావహ జీవనం జదిశోదిషాపదే రూపసందర్భదా అక్షయవ్యక్తృత యావత్ కౌమసమాప్తిస్యాత్తావత్తం సురభవ. దీపదేవతాయై నమః. సకల పరిపూర్ణతా సిద్ధ్యర్థే పుష్పాక్షతాం సమర్పయామి. దీపారాధన దగ్గర కొన్ని పుష్పాలు అక్షంతులు వేయండి. అందరూ కూడా దీపారాధన చేసి ఆ దీపం దగ్గర రెండు దీపాల దగ్గర కూడా అక్షతలు పువ్వు కూడా వేయండి. ఆచమనం చేయండి అందరూ కూడా. ఆచమనం అంటే స్పూను వాటర్ ఇంగ్లీష్ లో చెప్పినట్టుగా చేత్తో స్పూన్ తీసుకొని నీళ్లు కుడి చేతిలో పోసుకొని ఆచమనం చేయండి 3 సార్లు. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఫోర్త్ టైం వాష్ చేసుకోండి, హ్యాండ్ ని కడుక్కోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, లింగకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. యస్యో నామ రూపాభ్యాం దేవే సర్వమంగళాయ సంస్మరణాత్మం జాం సర్వతో దేవంగళం లాభస్తేనాం చేస్తేనాం గ్రస్తేనాం పరాభవః ఏనాం దేవరస్యామోహే స్తోత్రార్థః ఆపదం భక్తారం దాతారం ద్రవదంబరాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోర్వామ్యహం సర్వమంగళమాంగళ్యే సర్వార్థదాయకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి అక్షంతలతో. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీ బృందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః,
सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो भागवतेभ्यो नमो नमः. అక్షంతల వాసన చూసి మీ ఎడం పక్కగా వేసేసేయండి. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ మమ అనుకోండి అందరూ. మమ ఉపాత్త సదురక్షే ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే జాతనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే ఉత్తరవర్గా ప్రదేశే కపిలారణ్య క్షేత్రే శివకామేశ్వరీ దేవాలయ సన్నిధో హరిహర గురు చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే ప్రభవారి సంవత్సరాణాం मध्ये विशेषेण शार्वरीणाम संवत्सरे दक्षिणायने वर्षर्तौ श्रावणमासे अद्य त्रयोदश्यायान्तो वासरः वासरस्तो भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं ग्रह गुरुविशेषविष्टायाम् अस्य यजमानस्य గోత్రోద్భవస్య. ఒక్క నిమిషం మీరు ఆగండి అయ్యా, మీరు ఆగండి అమ్మా. ఒక్కొక్కరు కూడా మీ గోత్రం పేర్లు చెప్పండి అమ్మా. అన్నపూర్ణ గారు మీ గోత్రం, మీ గోత్రం చెప్పండి అమ్మా. శాండిల్యస్ గోత్రం అండి. శాండిల్యస్ గోత్రోద్భవస్య అన్నపూర్ణానామధేయవత్యాః సభర్తృకాయాః. మీ ఆయన పేరు రాధాకృష్ణ. రాధాకృష్ణామధేయస్య క్షేమస్థైర్య. పిల్లలు మీనాక్షి జయంత్. మీనాక్షి నామధేయవత్యాః జయంత్ నామధేయస్య క్షేమస్థైర్య. అమ్మ అపర్ణ గారు మీ గోత్రం కౌండిన్యస్. కౌండిన్యస్ గోత్రోద్భవస్య కిషోర్ నామధేయస్య కౌండిన్యస్ గోత్రవత్యాః అపర్ణా నామధేయవత్యాః సభర్తృకాయాః కిషోర్ నామధేయస్య క్షేమస్థైర్యస్య యజమానస్య. పిల్లల పేర్లమ్మ అనిరుద్ధ్ అనన్య. అనిరుద్ధ నామధేయస్య అనన్య నామధేయవత్యాః క్షేమస్థైర్యస్య యజమానస్య సహ కుటుంబానాం. అమ్మ తర్వాత అదేంటి ఉమా గారు మధుపాల గోత్రం రవికుమార్. మధుపాల గోత్రోద్భవస్య ఉమా నామధేయవత్యాః సభర్తృకాయాః రవికుమార నామధేయస్య యజమానస్య కుమార్యాః దివ్యా నామధేయవత్యాః క్షేమస్థైర్యస్య యజమానస్య కుమారస్య. మీ అబ్బాయి పేరమ్మ ధీరజ్. ధీరజ్ నామధేయ. అమ్మాయి పేరు దివ్య కదా? దివ్య అండి, కరెక్ట్. ధీరజ్ నామధేయస్య క్షేమస్థైర్యస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య. सरकार जी आपका गोत्र? प्रत्नस गोत्रम. प्रत्नस गोत्रोद्भवस्य नेम धर्मेंद्र. धर्मेंद्र नामधेयस्य भार्य पेरु हंस. हंस नामधेयवत्याः सभर्तृकायाः धर्मेंद्र नामधेयस्य. पिल्ललु दीवन. ईवन नामधेयवत्याः अमरनाथ. अमरनाथ नामधेयस्य क्षेमस्थैर्य धैर्य विजय भजाजुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम्. अम्मा మీనా గారు మీ గోత్రం? పాలకొల్ల గోత్రం. పాలకొల్ల గోత్రోద్భవస్య మీనా నామధేయవత్యాः సభర్తృకాయాः. మీ వారి పేరు? సతీష్. సతీష్ నామధేయస్య క్షేమస్థైర్యస్య యజమానస్య. ఇంకా ఎవరుండి పేరండి? సంతోషి గారు ఉన్నారు. గోత్రం? పిల్లల పేరు గోత్రం అండి. ఒక్క నిమిషం ఉండ. పిల్లల పేర్లు చెప్పండి అమ్మా. శ్రీరామ్, సూర్య. శ్రీరామ్ నామధేయస్య సూర్య నామధేయస్య క్షేమస్థైర్యస్య యజమానస్య సహ కుటుంబానాం. అమ్మా సంతోష్ గారు మీ గోత్రం? కాశ్యప గోత్రం అండి. సూర్యనారాయణ ఆయన అండ్ నా పేరు సంతోషి. పిల్లల పేరు హారిక దువ్వురి అండ్ అభిషేక్ దువ్వురి. అడుగుతాను. కాశ్యప గోత్రోద్భవస్య సంతోషి నామధేయవత్యాः సభర్తృకాయాः సూర్యనారాయణ నామధేయస్య క్షేమస్థైర్య హారిక నామధేయవత్యాः. ఇంకో పేరేమిటి? అభిషేక్ అండి. అభిషేక్ నామధేయస్య క్షేమస్థైర్య ధైర్య విజయ భజ ఆజుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఇక్కడ సంకల్పం మేము ఏదైతే ఇప్పుడు చెప్పిస్తారో ఆయన అక్కడ మన ప్రీస్ట్ చెప్తారో ఆయన రిపీట్ చేసేది మీరు రిపీట్ చేయాలి. అయితే మీ వీడియో కెమెరాలు ఆన్ చేసి మీ అమ్మవారుల్ని మాకు చూపిస్తూ ఉండండి. ఎందుకంటే సో మీ వీడియో కెమెరాలు అటుపక్క తిప్పితే
అమ్మవార్లు కనిపిస్తూ ఉంటారు. అందరి అమ్మవార్లు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. మీరు చక్కగా గుళ్ళో జరుగుతున్న అమ్మవార్లను చూసుకుంటూ చక్కగా పూజ చేయండి. దీనివల్ల ఒక లాభం ఏంటంటే, మామూలుగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ ఇంటికి పేరెంటాళ్ళకి వెళతారు. వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఇక్కడి నుంచే మీరు పేరెంటాలకు కూడా వెళుతున్నారు. వాయనాలు కూడా ఒకరికొకరికి ఇచ్చి తీసుకోవచ్చు అక్కడి నుంచి. అలాగా అంతా కూడా టెక్నాలజీ మహిమ. సో అందుకోసం మీ యొక్క మండపాన్ని మీ కెమెరా అటుపక్క తిప్పితే అందరూ కనిపిస్తూ ఉంటారు. మీరు చక్కగా వింటూ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకవేళ అన్మ్యూట్ చేసి అడగండి. నాయన మణిగారు, ఋషి గారు, మీరు మధ్య మధ్యలో వాళ్ళు ఏమైనా అంటే వినుకుంటూ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏమైనా ఒకవేళ అడిగితే వాళ్ళకి ఒకవేళ డౌట్ వస్తాయి. ఓకేనా మణి, ఋషి ఇద్దరికి ఓకేనా? ఋషి నువ్వు కొద్దిగా కంప్యూటర్ దగ్గరగా రా, నీ మాట చాలా నూతులోంచి వస్తున్నట్టుగా ఉంది. ఇంకా దగ్గరగా రావాలి. ఓకే, సో సంకల్పం వాళ్ళతో చెప్పించు. ఇప్పుడు అందరూ కూడా అక్షంతలు తీసుకోండి. చెప్పండి. మమ మమ అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య మోక్ష కామ్య మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య ఫల ఫల అవాప్తి అవాప్తి అర్థం అర్థం వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత పూజా పూజ యావచ్చక్తి యావచ్చక్తి ధ్యాన ధ్యాన ఆవాహన ఆవాహన షోడశ షోడశ ఉపచార ఉపచార పూజాం పూజాం కరిష్యే కరిష్యే. ఆదో నిర్విఘ్న పరిసమావాప్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. మీ పక్కన ఉన్న గ్లాసుకి గాని చెంబుకు గాని గంధం రాసి 3 చోట్ల కుంకుమ పెట్టండి. తర్వాత అందులో ఒక పుష్పం గాని తమలపాకు గాని వేయండి. తర్వాత మీ చెయ్యిని ఆ కలశం గాని గ్లాసు గాని దాని మీద చెయ్యి పెట్టండి. దాని మీద ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాసుందః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదాః కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపాः సుందరాः అర్ధోదయ దుర్వేద సామవేదోక్షరమణః కేశితాः సర్వే కర్గామృతమాశ్రితాः ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశుచ్యతే యజ్ఞే చ వర్ధతే ఆపో వాయుజగం సర్వం విశ్వా భూతాన్యావః ప్రాణావాపః పశవः ఆపోర్నమాపో ప్రథమాపः సమ్రాడాపో విరాడాపः స్మరాడాపः శందాగుష్యాపో జ్యోతిగుష్యాపో సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపవోం. ఆ పుష్పాన్ని గాని తమలపాకు గాని గ్లాసులోనే రౌండ్ గా తిప్పండి. గంగే గోదావరి సరస్వతే తుంగభద్రే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగ భద్రారి కృష్ణవేణ్యాచకోతు మే భాగీరథీ దిక్ఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆయాం తు దేవ పూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ పుష్పంతో గాని తమలపాకుతో గాని నీళ్లు తీసుకుని అన్ని పూజా ద్రవ్యాల మీద కూడా నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. తర్వాత గణపతి మీద చల్లి ఆ కలశం మీద కూడా చల్లండి. ఆత్మానంద సంప్రోక్ష్య తర్వాత మీ మీద చల్లుకోండి. దేవం ఆత్మానంద సంప్రోక్ష్య. ఓం. తర్వాత పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం ఓం గణ
गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः शृण्वन्नोतभिश्रीरसादनम् गणपतिं साङ्गं सायुधं सवाहनं सशक्तिपत्नीपुत्रपरिवारसमेतो अस्मिन् हरिद्राबिम्बे महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि ఆ గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. ఓం తర్వాత గ్లాసుల్లో ఉన్న తమలపాకో పుష్పమో తీసుకుని గణపతి మీద పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాచ్చ క్షప్ర ప్రాణమః దేహం జపస్య మధ్యమచం దమదే ప్రియాన్ స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానమపైతే స్వామిన్ సర్వజగన్నాథయావత్ పూజావసానకం తావత్తం వేద భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకుని గ్లాసులో వేసేసుకుని తర్వాత అక్షంతలు తీసుకోండి. గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. స్థిరో భవ భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు తతః ధ్యానం. మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. రిషి గారు వినిపించట్లేదు మీ వాయిస్. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు వినిపిస్తుంది. పుష్పాలు అక్షంతలు తీసుకోండి. వినిపిస్తుందా మా అన్నపూర్ణ గారు? మా అన్నపూర్ణ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. పుష్పాలు అక్షంతలు తీసుకోండి అందరూ కూడా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః శృण्वन्नोतभिश्रीరసాదనం గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్నీపుత్రపరివారసమేతో అస్మిన్ హరిద్రాబింబే సుముఖం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. అక్షంతలతో పూజ చేస్తుండండి గణపతి దగ్గర. మహాగణాధిపతయే నమః ధ్యాయామి, మహాగణాధిపతయే నమః ఆవాహయామి, మహాగణాధిపతయే నమః నవరత్నఖచితేవ సింహాసనార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. ఇందాక కలశారాధన చేశారు కదండి, ఆ కలశంలో ఉన్న పుష్పం కానీ తమలపాకుతో గణపతి దగ్గర నీళ్లు జరుగుతూ ఉండండి. మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి, మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి, మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ పంచామృతాలు ఉంటే కనుక పంచామృతాలు జరుగుతూ ఉండండి గణపతి మీద. పంచామృతాలు తీసుకుని పుష్పంతో కానీ తమలపాకుతో కానీ. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత మళ్ళీ పుష్పంతో నీళ్లు చల్లండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం అభివస్త్రాసనాన్యది శాబరేణ సుగాః పూజమానః అభిగత్రాభిత్తవేరహన్యాభిష్పాన్నశనాదేన సోమా. మహాగణాధిపతయే నమః వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపదేర్యసాదం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవేదం పరమస్తు వేయః. మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేదార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. తర్వాత ఒక పుష్పం తీసుకుని గంధంలో ఉంచి పట్టుకోండి. ఓం గంధద్వారాంతరాధర్షాన్నిత్యవష్టాంగలేషినే ఈశ్వరేవో సర్వభూతానాం తానిమాపహ్వయే శ్రియం. మహాగణాధిపతయే నమః దివ్యశ్రీపదమల గంధం సమర్పయామి. మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం ఆయనేతే ప్రాయనే దోర్వారహంత పుష్పణే హృదాక్షం నరేగాని సముద్రస్య గృహాయమే. మహాగణాధిపతయే నమః అలంకరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ పుష్పాలు అక్షంతలు గణపతి దగ్గర వేసేసి
అవి అక్షంతలు కానీ పుష్పాలు కానీ తీసుకొని గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరత్నాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. అగరవత్తులు వెలిగించండి అందరూ కూడా. అందరూ కూడా అగరొత్తులు వెలిగించండి. ఋషి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా గట్టిగా చెప్పు. పసుపుగా గణపతించి అమ్మా అమ్మా మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారా? నమస్కారం పండిట్జీ, నేను లక్ష్మి అండి, శాండియాగో నుంచి. అమ్మా మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా? ఇప్పుడే జాయిన్ అవుతున్నానండి. ఓకే, మీరు గణపతిని చెయ్యండి. గణపతిని చేసి గణపతికి బొట్టు పెట్టి అక్షతలు వేయండి. ఒక అగరబత్తి వెలిగించండి. అలాగే అండి, తప్పకుండా. ప్రారంభించవయ్యా మంత్రం. ఓం మస్తత్తుర్భవేతుం దేవానాం భేషుంయురః ఆగ్రే సర్వదేవానాం ధ్రువోయం ప్రదేవశ్వరాం మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఆ ధూపం స్వామివారికి చూపించి తర్వాత పక్కన పెట్టేసి తర్వాత దీపం అందండి స్వామివారికి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వర్ణనాయ ప్రహాణమంగళం త్రైలోక్య దివ్యామః భక్త్యాదేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే ప్రాహిమానః రాజివే జ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. తర్వాత కలశాలలో ఉన్న పుష్పంతో కానీ తమలపాకులో కానీ గణపతి దగ్గర నీళ్లు వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏదైనా స్వామివారి దగ్గర పెట్టండి. ఒక 2 ఫలాలు, పళ్ళు, అట్లాగే బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క కూడా గణపతి దగ్గర పెట్టండి. ఆ కలశారాధన పుష్పంతో ఆ ఫ్రూట్స్ మీద ఆ పళ్ళ మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియోయం ప్రచోదయాత్. సత్యంతవక్తే పరిశుంచామి అమృతమస్తో అమృతోపస్తరణమసి. మహాగణాధిపతయే నమః. సత్యస్కాలో అమృత ఫలాన్ని నివేదయామి. ఆ పుష్పము తమలపాకు అలాగే చేతితో పట్టుకుని ఆ ఫలాలని స్వామివారికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం పురాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఆ పుష్పంతో స్వామివారి దగ్గర నీళ్లు వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో రక్షాళయామి, పాదో రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత గణపతి దగ్గర పెట్టిన ఇందాక తాంబూలం మీద 2 అక్షంతలు వేయండి. భూమి ఫలైష్ట కర్పూరైర్నాగవల్లేనైర్యుగం ఉక్తాయోనసనాయుక్తం తాంబూలం ప్రజగృహ్యతా. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. రిషి గారు మీ వాయిస్ చాలా లోగా వినపడుతుందండి. మైక్ లో కూడా చెప్తున్నానమ్మా. ఓకే ఋషి, ఏం లేదు, కంప్యూటర్ కు ముందు కూర్చో, వెనక్కి కాకుండాను ఆ మైక్ దగ్గర. అండ్ తర్వాత ఏకహారతిలో కర్పూరం వేసుకుని ఉంచుకోండి అమ్మా, వెలిగించండి. ఏకహారతి అంటే హారతి వెలిగించేదమ్మా. గంట కూడా పక్కనే ఉందండి. ఉంటుంది, గంట ఉంటుంది, చెప్పడమే. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మదంగసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానః యుక్తేజో దదాతి. అనంతరపూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
తర్వాత ఆ కలశారాధనలో ఉన్న పుష్పంతో ఆ హారతి దగ్గర నీళ్లు వదిలిపెట్టండి. తర్వాత ఆ హారతిని స్వామి వారికి అంది. తర్వాత మీరు కళ్ళ కట్టుకోండి 2 చేతులతో. హర హర మహాదేవ. తర్వాత అందరూ కూడా పుష్పాలు అక్షంతలు తీసుకోండి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యే విఘ్నస్తస్య న జాయతే. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శబరదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తవ పాదారంధ్రయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. గణపతి దగ్గర పుష్పాలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని జాతాని దాని ప్రదర్శన్తి ప్రదక్షిణం పరే పరే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. అక్షంతలు గణపతి మీద వేసేసేయండి. ఆత్మదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. తర్వాత అక్షంతలతో పూజ చేస్తుండండి స్వామివారి దగ్గర. ఓం చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వేదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి అశ్వానారోపయామి గజానారోపయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార మంత్రోపచార శాస్త్రోపచార పూజా సమర్పయామి. యస్య స్మృత్యాగ నామోక్త్యాదవ పూజా క్రియాలుజో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ త్వాం సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. అక్షంతలు తీసుకుని ఆ గ్లాసులో ఉన్న నీళ్లు చేతిలో పోసుకుని అక్షంతలు నీళ్లు కూడా ప్లేట్లో వదిలిపెట్టేసేసేయండి. తర్వాత అందరూ కూడా పుష్పాలు పట్టుకుని చెప్పండి. ఆయుర్దేహి మణి నువ్వు రిపీట్ చేయి. యశోదేహి యశోదేహి శ్రియం శ్రియం సౌఖ్యం చ సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఆ అక్షంతలు గణపతి దగ్గర వేసేసేసి అలాగే గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షరాలు తీసుకొని వాళ్ళ శిరస్సు మీద మీరందరూ కూడా ఆ గణపతి అది తీసుకుని మీరు వేసుకుని పక్కన పిల్లలు ఉంటే పిల్లలకు కూడా వేయండి. ఓం సహస్రపరమాదేవి సర్వమోహరతమే పాపం దుర్వాదస్వనాశనే ప్రసాదం శిరసా గృహ్ణామి. చేతిలో అక్షతలు తీసుకొని మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. అక్షంతలు తీసుకుని గణపతి దగ్గర వేయండి. తర్వాత ఆ గణపతి పూజ పళ్ళాన్ని పక్కన పెట్టేసేసండి. పక్కన అంటే కలశానికి పెట్టుకున్న పక్కన రైట్ ఆర్ లెఫ్ట్. बोलिए गणेश जी महाराज की जय. తర్వాత అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆచమనం చేయండి. అందరూ ఆచమనం చేయండి. వన్ మోర్ టైం. ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ద్విపరిమృత్యా సకృత వస్పృశ్యాయ సవ్యం బాణిం బాదో ప్రోక్ష దిశ చక్షుషీనాశకే శ్రోత్రే
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. అక్షంతలు తీసుకుని అందరూ కూడా చెప్పండి. మమ సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధి అర్థం వరలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం కల్పోక్త ప్రకారేణ ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజా కరిష్యే. నీళ్లు పోసుకుని వదిలిపెట్టేసేసేయండి. అందరూ కూడా అక్షంతలు నీళ్లు పళ్ళెల్లో వదిలిపెట్టేసేయండి. తర్వాత ఆ అలంకారం చేసిన కలశం ఉంది కదండి, ఆ కలశాన్ని పట్టుకోండి అందరూ కూడా. ఆల్రెడీ వాళ్ళు కలశాన్ని అక్కడ పెట్టేశారు, తాకమని చెప్పు. ఆ పుష్పంతో, ఆ కలశారాధనలో ఉన్న పుష్పంతో తాకండి ఆ కలశాన్ని. ఓం కలశస్య ముఖే విశ్వకంఠే రుద్రస్మాశ్రితః మూలే చత్రస్థితో బ్రహ్మमध्ये మాత్రిణాస్పదాః కుక్షోదసాగరాः సర్వే సప్తత్రి కామసుందరాः అర్గోయ దాసాయ జర్వే దస్సామవేద గంధర్వణః అంకైశ్చైతాः సర్వే కలశాంబుధమాశ్రితాः. ఆ కలశే సుధావతి పవిత్రే పరిహృత్యతే ఉత్తైర్యజ్ఞే వర్తతే. ఆపో వా ఇదముందరం విశ్వా భూతాన్యావ ప్రాణావావ పశవావో నవావో ప్రథమావ సంప్రాణావో విరాణావ స్మరాణావ శ్రుతాగుస్యావో జ్యోతిగుస్యావో శ్యావ సరిగమావ సర్వా దేవతాః భవస్వరాభవో అశ్వత్థేవో నిషుదనం పర్ణేవో వసుదే కృతా గోభాజయత్కలాసుదయత్సనవతమోరుషం యా పరవీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానం జంపమవసః సుమంగళీర్యం మధోరిమాగో సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వాయాథా స్తంభపరేదనా. ఇది కలశం నిక్షిప్య. తర్వాత పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజనేవతే దేనామ విక్రియవత సత్తుని మదిత గుణ ఫలం తోయత్ర ధీరామన సావా జనప్రద అత్రాసకాయ సఖ్యాని జానతే భద్రేషా లక్ష్మీ దాదివాచి గౌరీ మాయ సరళాయ ఛందేకపదే వ్యపదేశాదిదస్పదే అష్టాపదే నవపదే బహువనే సహస్రాక్షరా పరమేభ్యోమన్న. वर्षे वर्षे प्रयुक्त महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशत्यात्मक वरलक्ष्मी देवतामावाहयामि स्थापयामि पूजयामि. ఆ కలశం దగ్గర పుష్పాలు అక్షంతలు వేసేసి నమస్కారం చేసుకోండి. తర్వాత కలశారాధనలో చేసిన పుష్పాన్ని ఆ కలశం మీద అలా పట్టుకోండి. ఓం అసునేతే పునఃస్మాస్య క్షుప్రం ప్రాణమహనాదే ఇధమ జంపస్య సూర్యమృత్యరం తమృతే ప్రియానస్పుస్తి అమృతంబై ప్రాణామృతమాన ప్రాణానేవ యథా స్థానం వక్మయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం దేవావేన విదేస్మిన్ సన్నిధిం కురు. ఆ పుష్పాన్ని కానీ తమలపాకు కానీ గ్లాసులో వేసేసుకోండి. తర్వాత పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ ప్రసీద ప్రసీద. తతః ధ్యానం. మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం తతః ధ్యానం. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. वर्षे वर्षे प्रयुक्त वरलक्ष्मी देवतायै नमः ధ్యాయామి. పుష్పాలు అక్షతలు చేతితో తీసుకొని అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారికి ప్రార్థన చేసుకొని అమ్మవారి పాదాల కింద ఆ పుష్పాలు అక్షతలు వేయండి. అట్లాగే ఇక పైనుంచి వాళ్ళు చెబుతున్నప్పుడు ఏ మంత్రం అయితే చెబుతున్నారో ఆ పుష్పాలు అక్షతల్ని ధ్యానము ఆవాహనము ఆసనము ఇవన్నీ కూడా వస్తాయి. సో మీరు పుష్పాలు అక్షతలు చేతితో తీసుకుంటూ అర్చన పూజ చేస్తూ ఒక అలంకారంగా మారాలి. మొత్తం పూజ అంతా పూర్తయ్యేసరికి అమ్మవారు చక్కగా నిండుగా కనిపించాలండి. అందుచేత జాగ్రత్తగా నెమ్మదిగా వాళ్ళు చెప్పేది వింటూ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో మీరు మాట్లాడొచ్చు అన్మ్యూట్ చేసుకొని. నైనా కానివ్వండి. మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వం సుప్రీతా భవ సర్వదా. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి. ఆ పుష్పాలు అక్షంతలు అమ్మవారి దగ్గర వేసేసేయండి.
మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం సూర్యాయుతాని భవత్తే దర్శనం దత్త విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయే నమః నవరత్న ఖచితేమ సింహాసనార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ పుష్పాలు అక్షంతులు అమ్మవారి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ గ్లాస్ లో ఉన్న పుష్పంతో అమ్మవారి దగ్గర నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాదవిష్టుతం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయే నమః అర్ఘ్యం సమర్పయామి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే వరలక్ష్మీ దేవతాయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. సువర్ణ కలశానీతం చందకాగర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే వరలక్ష్మీ దేవతాయే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత పంచామృతాలు ఉన్నాయి కదండి, ఆ పంచామృతాలు తీసుకోండి. అందులో ఒక పుష్పం వేసుకుని ఆ పుష్పంతో పంచామృతాలు చల్లుతూ ఉండండి అమ్మవారి మీద. ఓం ఆప్యాయస్వసమేతుతే విశ్వదస్వామవృష్ణయో భవావాజస్య సంగతే దధిక్రామన్నో అకారశం విష్ణో నస్వస్య వాజినః సురభినా ముఖాకరత్రణాయోగం విదారయత్ శుక్రమసిజ్యోతిరసతేజోసు దేవో వస్తవితోత్పునాత్వక్షత్రేణ పవిత్రేణ ముఖోత్పూర్యస్య రశ్మిభిః మధువాకార్తాయతే మధుప్రవత్ససింధనః మాద్రీయేమస్పస్పోదదేః మధురక్తముదోషసి మధుమత్తాక్షిమగోరజః మధుద్యోరస్వనస్సదా మధుమాంతవనస్పతిర్మధుమామూర్సు సూర్యః మాద్రీర్గావో భవంతు నః స్వాదస్పరస్వదివ్యాయ జన్మనే స్వాదిమిత్రాయ సహదేశనామ్నే స్వాదిర్మిత్రాయ వరుణాయ వాయనే బృహస్పతయే మధుమాం సదాభ్యః. పయోదధికృతో వేదం శర్కరా మధుసంయుతో పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే వరలక్ష్మీ దేవతాయే నమః పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత ఆ కలశంలో ఉన్న నీళ్లతో ఒక పుష్పం తీసుకుని ఆ నీళ్లు అమ్మవారి మీద చల్లండి. ఓం గంగాజలమయాని మహాదేవ శిరస్థిత శుద్ధోదక స్నానమిదం గృహాణ మిథుసాగరీ మిథుసోదరీ వరలక్ష్మీ దేవతాయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత ఆ పుష్పం ఆ కలశంలో వేసేసుకుని ఆ గ్లాస్ లో మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. సువార్చితాంఘ్రియుగళే దుకోళ వనద ప్రియే వస్త్రయుక్తం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే వరలక్ష్మీ దేవతాయే నమః వస్త్రయుక్తం సమర్పయామి. ఆ పుష్పాలు అక్షంతలు కలశం దగ్గర వేసేసేయండి. మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం కేయూరకంకణేర్దివ్యేరుహార మేఖలాయ విభూషణాస్య మూలానే గృహాణ ఋషిపూజితే వరలక్ష్మీ దేవతాయే నమః సకల ఆభరణార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ పుష్పాలు అక్షంతలు అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళీ పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం తప్త హేమృతం సూత్రం ముక్తారయ విభూషితం ఉపనీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే వరలక్ష్మీ దేవతాయే నమః ఉపనీతార్థే యజ్ఞోపవీతార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. అక్కడ మీ దగ్గర ఏమైనా మీరు కొత్త చీరలు ఏమైనా మీరు అక్కడ పెట్టుకొని అమ్మవారికి పెట్టాలి అనుకుంటే అక్కడ పెట్టచ్చు. మీ దగ్గర రెడీగా ఉంటే ఆ చీర జాకెట్ కూడా అమ్మవారికి చూపించి అక్కడ పెట్టండి నాయన. కానీ తర్వాత మళ్ళీ ఒక పుష్పం తీసుకుని గంధంలో ముంచి పట్టుకోండి. ఓం కర్పూరాగరు కస్తూరీదిలోచనభూషితం గంధం దాస్యామహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం వరలక్ష్మీ దేవతాయే నమః దివ్యశ్రీ పరిమళ గంధం సమర్పయామి. ఆ పుష్పం అమ్మవారి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. తర్వాత అక్షంతలు తీసుకోండి. ఓం అక్షతాంధవలాన్ దివ్యాన్ శాలీయాన్ దండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతం గృహాణాబ్ధివిత్రికే వరలక్ష్మీ దేవతాయే నమః అక్షతాన్ సమర్పయామి.
మళ్ళీ పుష్పాలు తీసుకోండి, లేకపోతే ఒక గార్లెన్ ఉంటే ఒక దండ ఉంటే దండ తీసుకుని అమ్మవారి మీద వేయండి, లేదంటే పుష్పాలు అక్షంతలు తీసుకోండి. పుష్పాలు తీసుకోండి. ఓం మల్లికాజాది మల్లికాజాది కుసుమై సంపరే కరుణైః శతపత్రైశ్చ పూజ్యామి హరిప్రియే వరలక్ష్మీ దేవతాయే నమః అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి. తర్వాత తోరాలు ఉన్నాయి కదండి, తోరాలు ఒక ప్లేట్ లో పెట్టుకుని ఆ కలశం ముందు పెట్టండి. అర్చన ఇప్పుడు ఋషి. అవునండి. ఓకే అమ్మ, మీరందరూ కూడా మీ దగ్గర పుష్పాలు ఉంటే పుష్పాలు, అక్షతలు, తులసి దళాలు ఉంటే తులసి దళాలు, అట్లాగే కుంకుమ పసుపుతో కూడా మీరు అక్కడ పూజ చేయొచ్చు. ఒకవేళ మీ ఇళ్లలో వెండి బంగారం పువ్వులు గనక ఉంటే వాటితో కూడా అమ్మవారికి ఇదే టైంలో అన్నీ కలిపి పూజ చేసుకుంటూ ఉండండి. మీరు పూజ చేస్తున్నంతసేపు కూడా మనసులోని ఓం ఐం హ్రీం శ్రీం అనుకుంటూ ఉండండి మనసులోని. ఇక్కడ ప్రీస్టులు ఒక ఆయన మంత్రం చెబుతున్నాడు, ఒక ఆయన చేస్తున్నాడు. అమ్మవారి దర్శనం కూడా చక్కగా చేసుకుంటూ ఉండండి. తర్వాత మీకు నిండుగా కూడా దగ్గరికి తీసుకెళ్లి దర్శనం కూడా చేయిస్తాం. అయితే చక్కగా అర్చన జరుగుతున్నంతసేపు కూడా ఓం ఐం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ చక్కగా అర్చన చేస్తూ ఉండండి. నాయన అర్చన ప్రారంభించండి అయ్యా. ఓం ముందు పుష్పాలు అక్షంతలు తీసుకుని అమ్మవారి పాదాల నుంచి శిరం పర్యంతం కూడా పూజ చేయండి. ఓం చంచలాయే నమః పాదో పూజయామి, చపలాయే నమః జానునీ పూజయామి, పీతాంబరాయే నమః ఊరుం పూజయామి, కమలవాసిన్యే నమః కటిం పూజయామి, పద్మాలయాయే నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనో పూజయామి, కంబుకంఠే నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి, ఓం సునేత్రాయే నమః నేత్రో పూజయామి, ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి, ఓం కమలాయే నమః శిరః పూజయామి, ఓం వరలక్ష్మీ దేవతాయే నమః సర్వాంగాని పూజయామి. అలాగే పూజ చేస్తున్నది పుష్పాలతోనూ అక్షంతలతోనూ. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం స్వరభ్యై నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం సుజయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధే నమః, ఓం అనఘాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం తీర్థాయే నమః, ఓం పుష్యే నమః, ఓం విష్ణువత్యే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయే నమః, ఓం చురూపాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందుశీతలాయే నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్యే నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరణ్యే నమః, ఓం శాంత్యే నమః, ఓం శుక్లమాల్యాంబరాయే నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావర్యే నమః, ఓం అయుధ్యే నమః, ఓం దివ్యే నమః, ఓం దేవతాయే నమః, ఓం రమాయే నమః, ఓం వసుధాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధసంభవాయే నమః, ఓం వరలక్ష్మ్యే నమః, ఓం వసుప్రదాయే నమః, ఓం శుభాయే నమః, ఓం హిరణ్యప్రాకారాయే నమః, ఓం సముద్రతనయాయే నమః, ఓం పద్మోద్భవాయే నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయే నమః, ఓం రమాయే నమః, ఓం పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధన్యే నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం
चंद्रवदनायै नमः ओम जयायै नमः ओम मंगलादेव्यै नमः ओम विष्णुवक्षस्थलस्थितायै नमः ओम प्रसन्नाख्यै नमः ओम नारायण समाश्रितायै नमः ओम दारिद्र्यध्वंसयै नमः ओम श्रीयै नमः ओम भास्कर्यै नमः ओम बिल्वनिलयायै नमः ओम परारोहायै नमः ओम यशस्विन्यै नमः ओम वसुधारायै नमः ओम उदारांगायै नमः ओम हरिण्यै नमः ओम हेममालिन्यै नमः ओम धनधान्यकर्त्रे नमः ओम सिद्ध्यै नमः ओम त्रीणसौम्यायै नमः ओम शुभप्रदायै नमः ओम सर्वोपद्रववारिण्यै नमः ओम नवदुर्गायै नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ओम त्रिकालज्ञानसम्पन्नायै नमः ओम भुवनेश्वर्यै नमः वरलक्ष्मीदेवतायै नमः नानाविध परिमళपत्र पुष्प अक्षतान् समर्पयामि। అగరవత్తులు తీసుకుని వెలిగించండి అమ్మా. दरवाजा बंद मत करना, खोल के रखना दोनों दरवाजे। ओम वनस्पतिर्भवेद्यर्नानागन्धैर्पुण्यः आग्रहेश्वरदेवानां लोकोऽयं प्रतिगृह्यता ధూపమాగ్రాపయామి. ఆ ధూపాన్ని అమ్మవారికి చూపించి తర్వాత పక్కన పెట్టేసేసేయండి. తర్వాత దీపారాధన దగ్గర అక్షంతలు వేయండి. ఒక నిమిషం ఒకవేళ మీ దగ్గర విడిగా దీపాలు గనక పెట్టుకొని ఉంటే, నేతి దీపాలు గనక విడిగా ఇప్పుడు ముట్టించడానికి పెట్టుంటే ఆ దీపాలను వెలిగించండి. ఒకవేళ లేకపోతే అక్షతలు వేయండి దీపాల మీద. సంయుక్తం మ్యూట్ లో ఉన్నారా? వినిపించట్లేదు. వినిపించట్లేదండి. వాళ్ళది డిస్కనెక్ట్ అయింది, వస్తున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు వాళ్ళు అక్కడ. ఏమైంది? డిస్కనెక్ట్ ఎందుకు అయింది? హలో, మళ్ళీ లాగే ఉన్నాం, జాయిన్ అవ్వమనంతే. ఎక్కడ ఏ మంత్రం దగ్గరికి వచ్చారు మీరు? అమ్మా, ఈలోగా నా మాట అందరికీ వినిపిస్తోంది కదా? వినిపిస్తుందండి. సో మీలోగా పూజ ఆపక్కర్లేదు, వాళ్ళు ఈలోగా కనెక్ట్ అవుతారు. అక్కడ ఏంటి దీపారాధన చేయండి. దీపం మీద అక్షతలు వేయండి. ఓం ఉద్దీప్యస్య జాత వేదో భగ్నన్నిర్దుమ్మమా పశోకుశ్చమక్యమాప హజీవనం జదశో దిశ దీపం ప్రజ్వాలయామి. ఓం దీపం ప్రదర్శయామి. ధూపదీపాంతే
కొద్దిగా నీళ్ల చుక్క ఆ దీపానికి చూపించి ప్లేట్లో వేయండి. ధూపదీపాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఋషి కనెక్ట్ అయ్యావా నువ్వు? అయ్యానండి. ఓకే, గుడ్. దీపం అయింది. ఇకను ఆ పుష్పంతో స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర నీళ్లు చల్లండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. అమ్మా, ఇక్కడ మీరు వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పిండి వంటలన్నీ కూడా అమ్మవారి ముందుగా పెట్టండి. అట్లాగే కొబ్బరికాయ గనక ఇందాక కొట్టుంటే కొబ్బరికాయని అమ్మవారికి ఆ మండపానికి 2 పక్కలా పెట్టండి. చక్కగా పళ్ళు కూడా అక్కడ పెట్టండి. వండిన పదార్థాలన్నీ అక్కడ పెట్టి మీరు అందరూ కూడా ఒక 2 నిమిషాలు ఆపుతున్నాను ఇక్కడ, ఎందుకంటే మీ పదార్థాలన్నీ సర్దుకోవడానికి. నైనా 1 నిమిషం ఆగాక మనం మంత్రం ప్రారంభిద్దాం. ఈలోగా మీరు కూడా అక్కడ నివేదన పళ్ళు పెట్టండి. అందరూ రెడీనా? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ రెడీ. సో వీఆర్ స్టార్టింగ్. ఎవరైనా ఆగాలి అంటే నాకు వెంటనే అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే, వీఆర్ స్టార్టింగ్. నేను మంత్రం ప్రారంభించండి. పుష్పంతో నీళ్లు చల్లండి ఆ పదార్థాలన్నిటి మీద కూడా, ఫలాల మీద, కొబ్బరి చిప్పల మీద, వండిన పదార్థాలన్నిటి మీద. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశుంచామి. అమృతమస్తు అమృతోపసరణమసి. మహాగణాది వరలక్ష్మీ దేవతాయే నమః. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయే నమః. సద్యస్కాలో అమృత ఫలజే నారికేల సహిత భక్ష్య భోజ్యలిష్టాన్వదమి. ఓం ప్రాణాయ స్వాహ. అమ్మవారికి చూపించండి అలాగా 5 సార్లు ఆ పుష్పాన్ని పట్టుకుని. ఓం ప్యానాయ స్వాహ. ఓం ఉదారాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. మధ్య ఆ పుష్పంతో నీళ్లు వదిలిపెట్టండి అమ్మవారి పాదాల దగ్గర. మధ్య మధ్య వాణీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పట్టుకోండి అందరూ కూడా. తమలపాకు వక్క, ఒకవేళ తమలపాకు వక్క కనుక లేకపోతే అక్షతలు పువ్వు తీసుకోండి. ఓం భూగి బలైష్ట కర్పూరైర్నాగవల్లేదలైరుతం ముక్తాదోర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వరలక్ష్మీ దేవతాయే నమః. తాంబూలం సమర్పయామి. తర్వాత పుష్పంతో నీళ్లు వదిలిపెట్టండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. హారతి కర్పూరం వెలిగించి లేచి నించొని హారతి ఇవ్వండి. ఒంగొని గంట వాయిస్తూ అందరూ కూడా గంటలు వాయించండి. ఒక చేత్తో లేచి నించోండి. నించొని హారతి ఇవ్వండి. ప్రారంభించండి ఆ మంత్రం. ఓం హిరణ్యపాత్రం మద పూర్ణం దదాతి మధవ్యో ధానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వరణేకో రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. హర హర మహాదేవి హర. పుష్పంతో నీళ్లు వదిలిపెట్టి అమ్మవారి పాదాల దగ్గర ఆ హారతిని 2 చేతులతో కళ్ళకద్దుకోండి. తర్వాత అందరూ కూడా పుష్పాలు అక్షంతలు తీసుకుని లేచి నుంచునే ఉండండి. దాంతో పాటు కొద్దిగా దక్షిణ కూడా పట్టుకోండి. సువర్ణ మంత్ర పుష్పం అని చెప్పి ఎంతో కొంత దక్షిణ కూడా తీసుకొని ఆ పుష్పాలు అక్షతలతో పాటు 2 చేతులు ఇలా పెట్టుకొని నమస్కారం చేసుకోండి అమ్మవారికి. ఆయన కానివ్వండి. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ. ఓం తద్వాయుః. ఓం తదాత్మా. ఓం తత్సత్యం. ఓం తత్సర్వం. ఓం తత్పురోర్నమః. అంతఃశరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు
त्वयज्ञस्त्वं वहत्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः सन्तदाप आपो ज्योतिर समृतं ब्रह्मभूर्भुवस्सु वरम् अथैदं विष्णवे जनं निर्वपदे यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते श्रोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं दासीभूत समस्तदेवमणितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं नरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्गजो भाजमभेदमुद्राङ्गनैर्वहन्ते कमलासनस्तां बालार्ककोटिप्रतिभाङ्गनेत्रां वदेहमम्बान्यगतेश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशत्यात्मक वरलक्ष्मी देवतायै नमः। तो पादारं दियोः वेदोक्त सुवर्णदिव्य మంత్రపుష్పాంజలిం సమర్పయామి। ఆ పుష్పాలు మళ్ళీ పుష్పాలు అక్షతలు చేత్తో తీసుకొని ప్రదక్షిణ చేయండి 3 సార్లు। ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రసంగే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః ప్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా జననాస్తత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీ। ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి। అక్కడ వేసేసి మోకాళ్ళ మీద అమ్మవారికి నమస్కారం చేసుకోండి। శిరస్సుని నేల కానించి నమస్కారం అయిన తర్వాత కూర్చొని లెంపలేసుకోండి। నాయనా తర్వాత ఆ తోరాలు ఉన్నాయి కదండి, ఆ తోరాల ప్లేట్ ముందు పెట్టుకోండి। ఆ తోరాలు ఇందాక ముందు పెట్టించారు కదా, అది అమ్మవారి ముందు పెట్టుకోండి। పెట్టి వాటికి తోర పూజ తోర బంధనమును అందరూ ప్లేట్ అమ్మవారి ముందు పెట్టుకుని ఉంటే అక్షంతలు పుష్పాలు తీసుకోండి। అక్షంతలు పుష్పాలు తీసుకుని ఆ తోరాలకు పూజ చేస్తూ ఉండండి। ఓం కమలాయై నమః ప్రథమగంధిం పూజయామి। ఓం రమాయై నమః ద్వితీయగంధిం పూజయామి। ఓం లోకమాత్రే నమః తృతీయగంధిం పూజయామి। ఓం విశ్వజనన్యై నమః చతుర్థగంధిం పూజయామి। ఓం మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి। ఓం క్షీరాబ్దితనయాయై నమః షష్టమగ్రంథిం పూజయామి। ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి। ఓం చంద్రసోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి। ఓం వరలక్ష్మీ దేవతాయై నమః తర్వాత అందరూ కూడా తోరాలు ఒకటి తీసుకోండి। ముందు ఇక్కడ తోరాల్లో ముందు అమ్మవారికి మీరు కడతారు, దాని తర్వాత మీరు కట్టుకుంటారు। సో ఆయన చెబుతున్నది ఆ మంత్రాన్ని రిపీట్ చేస్తూ అమ్మవారికి కట్టండి। నాయన మంత్రం నెమ్మదిగా చెబుతూ ఉండు, వాళ్ళు రిపీట్ నాయన మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తూ ఉండు, వాళ్ళు అక్కడ రిపీట్ చేస్తూ ఉంటారు। బధ్నామి బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే బధ్నామి దక్షిణే। ఇప్పుడు అక్కడ అమ్మవారికి కట్టారు, ఇప్పుడు ఇంకోటి తోరం తీసుకొని మీ పక్కన మీ అమ్మాయి ఉంటే మీ అమ్మాయికి ఇచ్చి మీకు కట్టమని చెప్పండి। ఇది కుడి చేతికే కట్టుకోవాలి, అట్లాగే తర్వాత మీరు మీ అమ్మాయికి మీ పిల్లలకి కట్టచ్చు। ముందు మీరు కట్టించుకోండి, చెప్పండి మంత్రం చెప్పబోయా। బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే। మీ పిల్లలకు కూడా తోరాలు అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కట్టండి। దాని తర్వాత వాయనమా శనగలు అక్కడ నానపోసుకొని ఉంటే, లేదు అంటే కుడుములు గనక చేసుకొని ఉంటే
ఇవి అక్కడ ప్లేట్లో పెట్టుకొని, నాయన మీరు ఉన్నాయా శనగలు, లేదంటే మీరు పళ్ళు పెట్టండి. అక్కడ శనగలు చేత్తో తీసుకొని ఆయన చెబుతున్న మంత్రాన్ని చెప్పండి అందరూను. దాని మీద తాంబూలాన్ని పెట్టండి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాజనం హిద్విజాతే. చెప్పండి అందరూ కూడా. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతి చ ఇందిరా తారక ఉభాభ్యాం ఇందిరాయై నమో నమః. అమ్మ మీరు వాయనం ఇస్తున్నప్పుడు ఏదైతే మాటలు అంటారో, ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం అని అమ్మవారికి ఇస్తూ, అమ్మా నీకు ఇస్తున్న ఈ వాయనం తీసుకొని నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కూడా సంరక్షించు, నాకు భోగభాగ్యాలు కలిగించుని అమ్మవారికి నమస్కారం చేసుకొని లెంపలేసుకోండి. తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరుగుంటే పూజలో క్షమించమని చెప్పి అమ్మవారిని నమస్కారం చేసుకోండి. ఇక్కడికి పూజ పూర్తయింది. ఇక కథ ప్రారంభం. నాయన కథ చెప్తావా ఋషి గారు? మీరున్నారు పెద్దవాళ్ళు, ఆ పెద్దవాళ్ళు మీరున్నారు కదా అని ఆగానండి. ఓకే, కథ అందరూ కూడా చేత్తో అక్షతలు చేత్తో తీసుకోండి అమ్మా. తర్వాత మళ్ళీ అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ కెమెరాలు, వీడియో కెమెరాలు ఆన్ చేసి మీ అమ్మవారిని చూపించండి అందరికీ. ఒక్కసారి చూపిస్తే ఇక్కడ అమ్మవారి ఇక్కడ, ఎందుకంటే గుడిలో ప్రధానంగా అమ్మవారికి పూజ జరుగుతోంది కాబట్టి మీ కెమెరాలు ఒకసారి ఓపెన్ చేసి మీరు అదేంటి ప్లీజ్ ఓపెన్ యువర్ కెమెరా సో యూ కెన్ షో యువర్ ఆల్టర్ దేర్. కథ శ్రద్ధగా వినండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నాయన మీ ఇద్దరు కూడా అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉన్నాం. ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతం కథ ఏమిటయ్యా అంటే, శౌనకాది మహర్షులందరూ కూడా కూర్చొని సూతుల వారిని అడిగారట, స్త్రీలకు సౌభాగ్యం కలిగించేటువంటి వ్రతరాజం ఏదైనా ఉందంటే చెప్పవయ్యా అంటే, అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించేట, కైలాస పర్వతంలో శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి ఒక వ్రతం ఉంది, ఆ వ్రతాన్ని నేను చెబుతాను అని చెప్పి ఆయన చెప్పడం ప్రారంభించారు. ఆ వ్రతమే ఈ వ్రతము, వరలక్ష్మి వ్రతము. పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట, నాథా స్త్రీలకు సౌభాగ్యములు, అట్లాగే పుత్రులు పౌత్రులు పిల్లలు వృద్ధిగా ఉండాలనేటువంటి కోరుకునే చేసేటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవు ఇయ్యండి అంటే, ఆయన వరలక్ష్మి వ్రతం అనేది ఒక వ్రతం ఉంది, ఆ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో చూస్తారో కథను వింటారో వాళ్ళకి అమ్మవారి యొక్క సకల భోగ ఆశీర్వచనాలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ అమ్మవారి పేరు ఏమిటయ్యా అంటే వరలక్ష్మి, వరములను ఇచ్చేటువంటి లక్ష్మి అంటే బాహ్యమైనటువంటి అర్థం. తాత్వికంగా గనక అర్థాన్ని చూసుకుంటే వరాలు అంటే ఏమిటి అంటే నాట్ మెటీరియల్ లైఫ్, మెటీరియల్ బెనిఫిట్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. మనం కావాల్సింది ఏమిటి అంటే తాత్వికమైనటువంటి చింతన. అంటే అటాచ్మెంట్ లో ఉంటూ అటాచ్మెంట్ తో ఉంటూ డిటాచ్మెంట్ లో జీవించడం అనేది మనకి, అంటే కుండలిని యోగం గనక చూస్తే కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది. ఆ సాధనే ఈ వ్రతాలు పూజల యొక్క మహిమ. అంటే ఇక్కడ చెప్పుకోవడంలో తాత్వికమైన చింతన ఏమిటి అంటే, ఎందుకంటే ఎప్పుడు ఈ నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అనే కాకుండా మనం బాగుండాలి, మన కమ్యూనిటీ బాగుండాలి అని కోరుకొని అందుకోసమే ఇక్కడ ఈ వ్రతంలో అందరినీ పిలుచుకొని చేసుకోమన్నారు. అంటే మనమే కాదు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని చేసుకునేటువంటి వ్రతం ఇది. అందుచేత ఈ వరలక్ష్మి అంటే ఈ వరములు ఇచ్చేటువంటి లక్ష్మి, మనొక్కరికే కాదు అందరికీ కూడా వరాలు ఇవ్వాలి. ఈ సంవత్సరం మనం ప్రారంభం నుంచి కూడా చూస్తున్నాం, అనేక రకాలైన ఇబ్బందుల్లో మనం ప్రపంచం అంతా ఉంది, మన ఒక్కరమే కాదండి. సో ఇటువంటిప్పుడు అమ్మవారిని మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అమ్మ నన్ను రక్షించు, నా చుట్టుపక్కల వాళ్ళని రక్షించు అనేటువంటిది అమ్మవారికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. అయితే శివుడు కథ ప్రారంభించేట, కుండినం అనేటువంటి ఒక ఊరు ఉందిట. ఆ ఊరు గోడలు తలుపులు కూడా బంగారాలతో చేసున్నాయట. ఎందుకంటే అంత
ధనికమైనటువంటి ఊరు. ఆ ఊరిలో చారుమతి అనే ఒక స్త్రీ ఉందిట, బ్రాహ్మణ స్త్రీ. ఆమె చక్కగా పతివ్రతగా ఉండి చక్కగా ఆచార వ్యవహారాలని కూడా పాటిస్తూ భర్తని సేవిస్తూ అత్తమామల్ని సేవిస్తూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉండగా ఒకరోజు లక్ష్మీదేవికి, వరలక్ష్మీదేవికి దయ కలిగి ఆమెకి కల్లో కనిపించింది అని చెప్పి స్వామివారు చెప్పారు. ఈ కల్లో కనిపించి ఏం చేసిందయ్యా అంటే, నేను వరలక్ష్మీదేవిని, అమ్మవారే చెప్పింది. అమ్మా ఏంటమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ కలలో కనిపించి అమ్మవారు చెప్పిందిట, నేను వరలక్ష్మీదేవిని, నా యొక్క పూజను నువ్వు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు చెయ్యి అని చెప్పి అమ్మవారు ఈవిడ ఆదేశించిందిట. అయితే ఈవిడ నిద్దట్లోనే ఈ చారుమతి అమ్మవారిని మొత్తం పూజంతా చేసేసి, పద్మాసనే పద్మకరే పద్మలోకైక పూజిదే అని మనం ఇందాక మీరు ప్రార్థన చేసినట్టుగా అమ్మవారిని అక్కడే ప్రార్థన చేసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఒక్కసారి కళ్ళు తెరిచేసరికల్లా అక్కడ ఏమీ అమ్మవారు కనిపించలేదుట. ఆహా, నేను కలగన్నానా అని చెప్పి పొద్దున్నే లేచి అత్తమామలకి చెప్పి భర్తకి చెబితే వాళ్ళు కూడా ఈ కళ చాలా గొప్పది, మనం ఈ వ్రతాన్ని తప్పకుండా చేద్దామని చెప్పి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆ శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వ్రతం చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారట. ఆ రోజు గురించి అందరూ ఈ చారుమతి యొక్క స్నేహితులందరినీ కూడా పిలుచుకొని అక్కడ రంగవల్లులు వేసి పేడతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి, ఎందుకంటే వరలక్ష్మి వ్రతంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అలంకారం చేసుకోమని చెప్పి చెబుతూ ఉంటారు. చక్కగా మనకి, ఎందుకంటే మనం చేసే అలంకారం అది అలంకారంగా కాదు, పూజ అలంకారంగా మారాలి, మనకు ఆనందాన్ని కలిగించాలి. మన అమ్మవారిని ఒకసారి చూసుకుంటే ఆహా ఎంత చక్కగా కూర్చుంది నా తల్లి అని చెప్పి. ఎందుకంటే చింతామణి గృహాంతస్థ, మన చింతామణి గృహంలో అమ్మవారు అక్కడ కూర్చుంటే మనం హాయిగా ఉంటాం. అదే చింతామణి గృహం మన హృదయంలో ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు కూడా అక్కడ నివసిస్తూ ఉంటుందన్నమాట. అందుచేత ఈ ఆవిడ అందరినీ పిలుచుకొని చక్కగా వ్రతాన్ని చేసిందిట. వ్రతాన్ని చేసి చివరికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, మొదటి ప్రదక్షిణకి కాళ్ళకి మువ్వలు అందెలు, చేతులకి గాజులు, మూడో ప్రదక్షిణకు వచ్చేసరికల్లా ఒళ్ళంతా బంగారుమయమైంది అని చెప్పి స్వామివారు కథలో చెప్పారు. అయితే ఏంటి నిజంగా ఇవన్నీ వస్తాయా ఇలాగా అంటే, వీటికన్నా ఎక్కువైనటువంటి వస్తాయి ఈ పూజ చేయడం వల్ల. బంగారము డబ్బు అనేటువంటిది తాత్కాలికము, దీనికన్నా ఆనందము మనశ్శాంతి ఇవన్నీ గొప్పవి కాబట్టి ఇవన్నీ కలగాలి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఒక్కసారి. ఇట్లాగా వీళ్ళు ప్రదక్షిణ అయిన తర్వాత ఆ పూజని అమ్మవారికి సమర్పణ చేసిన తర్వాత ఆ పూజ చేయించిన బ్రాహ్మడికి దానం ఇచ్చి, కొంతమంది కుడుముల దానం ఇస్తారు, కొంతమంది శనగల దానం ఇస్తారు. ఇక్కడ వాయనము, వాయన దానం ఇచ్చి దాని తర్వాత పూజ చేయించినటువంటి బ్రాహ్మడికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేసి, వాళ్ళ ఇళ్ల నుంచి వచ్చినటువంటి గుర్రపు బళ్ళు, అలాగే ఏనుగులు, రకరకాలైన విశేషమైనటువంటి వాహనాలు వచ్చి ఉన్నాయట. ఆ వాహనాల్లో వాళ్ళ ఇళ్లకు వెళుతూ అహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పాలని చెప్పి ఆమెను పొగడడం అంటే ఈ కాలంలో మనం ఇంకోళ్ళని పొగడం, కానీ ఎందుకంటే ఒకళ్ళ భాగ్యం పొగడంలో మన భాగ్యం కూడా పెరుగుతుంది. ఒకళ్ళ మంచిని పొగిడితే మన మంచి కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవడం అండి. అందుకోసం ఆవిడని అలా పొగుడుతూ నమస్కారం చేసుకుంటూ ఆ వరలక్ష్మీదేవికి వాళ్ళ ఇళ్లకు వెళ్ళారు అని చెప్పి ఈ వ్రతంలో, ఈ కథలో చెప్పడం జరిగింది. అయితే ఈ వ్రతాన్ని మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను అనుసరించి ఇలాగ జూమ్ లో చేసుకోవడం జరుగుతోంది. ఎప్పుడు కూడా మనం గుళ్ళో కలిసి సాయంకాలం చేసుకుంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతా జూమ్ మయం, అంతా టెక్నాలజీ వాడుకొని చక్కగా చేసుకుంటున్నాం కాబట్టి పూజ అనేటువంటిది ప్రధానం, కానీ ఎలా చేసామనేటువంటిది ప్రధానం కాదు, శ్రద్ధ ప్రధానం. మీ శ్రద్ధగా చక్కగా చేసుకున్నారు. అందుచేత ఈ విధంగా ఈ పూజని చూసి కథని విన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు కలుగుతాయని చెప్పి ఈ వ్రతంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ వ్రతం కథ కూడా సంపూర్ణమైంది. బోలియే వరలక్ష్మీ దేవతా మాతాకి జై. ఆ అక్షతల్ని, చేతిలో ఉన్నటువంటి అక్షతల్ని అమ్మవారి ముందు వేసేసేయండి. వేసేసిన తర్వాత నాయనా పునఃపూజ. అక్షంతలో పుష్పాలు తీసుకోండి, అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి.
ఓం చిత్రమాచ్ఛాదయామి ఓం చామరాభ్యాం వేదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి అశ్వానారోపయామి గజానారోపయామి కమలానారోపయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార మంత్రోపచార శాస్త్రోపచార పూజ సమర్పయామి. అందరూ కూడా అక్షంతులు చేతితో పట్టుకోండి. యస్య స్మృత్యాది రామోక్త్యాదవ పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాంగ్యాతి సద్యో వందే నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవా అనుకోండి అందరూ కూడా. మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనార్ షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మికాయై వరలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. ఆ అక్షంతులు నీళ్లు పోసుకుని ఆ పళ్ళెంలో వదిలిపెట్టేసేసేయండి. ప్రసాదం శిరసా గృహ్ణామి. తర్వాత పూజ చేసిన అక్షంతలు తీసుకుని మీరు వేసుకుని పిల్లల మీద కూడా వేయండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి, పుష్పాన్ని తలలో పెట్టుకోండి. అట్లాగే మీరక్కడ చేసుకున్నటువంటి పూజ పంచామృతాలు అభిషేకం చేశారు. ఆ పంచామృతాలని తీర్థంగా తీసుకోండి అందరూ కూడా. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం దురస్తపాపక్షేకరం శ్రీ వరలక్ష్మీ పాదోదకం పావనం శుభకం శుభం. అందరూ కూడా తీర్థాన్ని తీసుకోండి. తర్వాత వండినటువంటి పదార్థాలన్నీ కూడా కుటుంబంతో కలిసి చక్కగా హాయిగా తినండి. గుడి ప్రస్తుతంలో ఇక్కడ 2 విషయాలు మీకు ఇప్పుడు మన ప్రీస్టులు ఆ అమ్మవారిని దగ్గరగా చూపిస్తారు. నాయన ఆ కంప్యూటర్ని అలా దగ్గరగా తీసుకెళ్ళండి ఒకసారి నెమ్మదిగా. నేను ఈలోగా స్తోత్రం ఒకటి చదువుతూ ఉంటాను. ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. నాయన మీ స్క్రీన్ పెద్దది రావాలయ్యా, మీరు ముందుకు రండి. మీరు కంప్యూటర్ తీసుకొని వెళ్ళి అమ్మవారిని చూపించండి. అమ్మవారిని లోపట అమ్మవారిని కూడా చక్కగా దర్శనం చేయించండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషిణే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యప్పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్నా భవ సర్వదా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. చక్కగా అమ్మవారు నమస్కారం చేసుకోండి. అట్లాగే గుడికి మీరందరూ కూడా త్వరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే మార్చి నుంచి గుడి క్లోజ్ చేయబడి ఉంది. ఇప్పుడు కూడా ఇంకా క్లోజ్ లోనే ఉంది. అండ్ we just extended another 2 weeks close down for the temple. బట్ పూజలన్నీ కూడా ఏవైతే స్కెడ్యూల్ గా వెబ్సైట్ లో ఇచ్చిన పూజలు ఆరతులు అన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. మీరు లైవ్ స్ట్రీమ్ లో టెంపుల్ వెబ్సైట్ లో యూట్యూబ్ లో ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అన్నీ కూడా చూడొచ్చు. ప్రతి పూజ అట్లాగే మీకు అర్చన కావాలి, అభిషేకం కావాలి, మీరు రాకపోయి రేపు శని త్రయోదశి అండి. చాలా ఎందుకంటే శని త్రయోదశి గత వారం వచ్చింది, ఈ వారం కూడా వస్తోంది. చాలా ప్రసిద్ధమైన ఇంపార్టెంట్ అయినటువంటి ఒక రోజు రేపు శని త్రయోదశి. రేపు శని హోమము, నవగ్రహానికి తైలాభిషేకం కూడా ఉంటుంది. అయితే మీరు రాలేరు కాబట్టి మీరు వెబ్సైట్కి వెళ్ళి దాన్ని సైన్అప్ చేస్తే మీ గోత్రనామాలన్నీ చెప్పి చదివి చేయడం జరుగుతుంది. మీరు కళ్ళారా చూడొచ్చు ఆ అభిషేకాన్ని చక్కగా, అలాగే హోమాన్ని కూడా. అట్లాగే రేపు ఎల్లుండి
3వ తారీఖు నాడు అతి ఇంపార్టెంట్ రోజు అండి. ఏమిటంటే ఆ రోజు రాఖీ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ, అట్లాగే మనకి గుళ్ళో శ్రీచక్రార్చన, నవావరణార్చన కూడా జరుగుతూ ఉంటుంది. నవావరణార్చన జరుగుతుంది అలా ఆ రోజున. అట్లాగే హయగ్రీవ జయంతి, పిల్లలందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి హయగ్రీవ స్వామి, హయగ్రీవ జయంతి. ఇవన్నీ కూడా మీకు టెంపుల్ న్యూస్ లెటర్ కనుక వచ్చి ఉంటే మీ అందరికీ ఈమెయిల్స్ వచ్చి ఉంటాయండి. అందులో అన్ని డీటెయిల్స్ ఇచ్చాను, ఈవెంట్స్ ఆఫ్ దిస్ వీక్ అని చెప్పి. అన్ని ఒకసారి చదువుకోండి. అందులోని మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయదలుచుకుంటే ప్లీజ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు పూజల్ని స్పాన్సర్ చేయడం ద్వారా గుడికి లాభం వస్తే గుడి నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, లాస్ట్ 4-5 నెలల నుంచి గుడి ఎలా నడుస్తోంది అనేటువంటిది. గుడి ఎందుకంటే ఎవరు రావట్లేదు. మీరు అందరికీ చెప్పండి గుడి గురించి. ఎందుకంటే గుడి కమ్యూనిటీ హెల్ప్ చాలా అవసరం అండి ప్రస్తుతం. సో అందరూ కూడా తప్పకుండా ఆన్లైన్లో అన్ని చూస్తూ ఉండండి. అట్లాగే ఇంకొక ముఖ్య విషయం, శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చాలా ముఖ్యమైనది. 2వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకి ఇదే జూమ్ లింక్ ద్వారా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మీ ఇళ్లలో, నేను ఆల్రెడీ ఆ లింక్ కూడా పెట్టానండి, ఏ సామాన్లు కావాలి, ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నా ఆడియో ఫైల్ ఉంది అందులోని. మీరు అన్ని చదువుకొని విని చక్కగా ఇంట్లో వ్రతం చేసుకోవాలనుకుంటే చక్కగా ఎంత హాయిగా ఎవరిని పిలవకుండా మీరు మీ పిల్లలు మీ వారు కూర్చొని చక్కగా వ్రతం చేసుకుంటే తప్పకుండా చక్కగా హాయిగా వ్రతం చేసుకోండి. ఎల్లుండి శ్రావణ పౌర్ణిమ నాడు 2వ తారీఖు సాయంత్రం, అట్లాగే 3వ తారీఖు నాడు చక్రార్చన, అలాగే శనివారం నాడు పొద్దున్న తైలాభిషేకం. ఈ విధంగా ఇక్కడ అలాగే ఈ నెలలో ఇంకా కొన్ని ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది, అది కూడా మీకు లైవ్ లోనే చూపిస్తాం రాత్రి 9 నుంచి 12 వరకు. అట్లాగే గణపతి నవరాత్రి, ఏ పూజ మానట్లేదండి, గుడి మూసేసాం కాబట్టి ఏది మానట్లేదు. నేను ఇండియాలో రావడం జరిగింది 2 వారాల కోసం వచ్చి నేను ఇక్కడ అడ్డుకుపోయాను. నేను ఇక్కడ నాకు ఫ్లైట్ లేక ఐ స్టక్ హియర్ సిన్స్ 6 months అండి. I'm just waiting for my flight to resume. Since last 6 months, our 2 priests are working very hard and running the temple, the whole show. So, వాళ్ళు చక్కగా అన్ని చేస్తున్నారు. అందుకోసం అలా కార్యక్రమాలు చేయడం కూడా గొప్ప విశేషం అండి. అందుచేత అన్ని కూడా ఆనందించండి, పూజలన్నీ కూడా చూస్తూ ఉండండి. గణపతి నవరాత్రులు కూడా వస్తున్నాయి. ఈ గణపతి నవరాత్రుల్లో ఒక రోజు హోమం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన గణపతికి అలంకారం ఉంటుంది. అలాగే గణపతి తర్పణం ఉంటుంది నిత్యమును. అందుచేత తప్పకుండా ఈ పూజలన్నీ కూడా ఆన్లైన్లో చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా వ్యవస్థ ఏదైతే ఉందో వచ్చే ఏడాది మార్చి వరకు, ఉగాది వరకు కూడా తప్పదు ఈ బాధలు. అందుచేత ఆన్లైన్కి ఎక్కువగా మనం అలవాటు పడితే, మీ అందరూ కూడా ప్రొఫెషనల్స్, మీకు ఈ జూమ్ అలవాటే ఎప్పుడూను. అయితే మేము ఇంకా నేర్చుకొని చేస్తున్నామండి జూమ్లోని. అందుచేత తప్పకుండా మీరు అందరూ కూడా ఈ జూమ్ ద్వారా అందరూ గుడికి వస్తూ ఉండండి. ఇదేంటంటే ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా మీరు గుడికి వచ్చినట్టుగే. ఆ అమ్మవారిని ఇప్పుడు దర్శనం చేసుకున్నారు, చక్కగా అమ్మవారు మీ కుటుంబానికి మీకు కూడా ఆయురారోగ్య భాగభాగ్యాలు కలగాలని చెప్పి నమస్కారం చేసుకోండి. అలాగే ఒకళ్ళకొకళ్ళు ఇక్కడి నుంచే మీ ముత్తైదులందరూ కూడా ఒకళ్ళొకళ్ళు నమస్కారం చేసుకోండి. శ్రీమాత్రే నమః. మీరు ఎవరైనా ఏమైనా చెప్పాల్సినవి ఉన్నాయమ్మా? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే మీరు సైన్ ఆఫ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ ఇప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఈవినింగ్ దెర్ ఈస్ అనదర్ సెషన్ 6:30 ఈవినింగ్ పూజ, సేమ్ వరలక్ష్మి పూజ అగైన్. Second session we are doing for the people. So anybody who wants to participate and who did not participate in the morning, they can join. So please join. Thank you. Thank you Sharma garu. Namaskaram andi. Thank you. Namaskaram. థ్యాంక్ యూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. పండిట్జీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్కారం.